లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం కనుక చూసినట్టయితే ఇది చాలా సుదీర్ఘమైనటువంటిది. సివిల్కి సంబంధించినటువంటి చట్టాలలో ముఖ్యంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ సంబంధించినటువంటి కేసుల విషయంలో చర్చల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. అసలు మనం ఈరోజు చర్చించబోయేటటువంటి అంశాన్ని కనుక మీరు పరిశీలించినట్టయితే ప్రతి ఇంటిలో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. సివిల్కి సంబంధించినటువంటి చట్టాలపై అవగాహన లేకపోవడం వలన అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం, దాంతోపాటుగా మీ తెలిసి తెలియని తప్పులు చేయడం వల్ల అవి పోలీసు వారికి చేతిలో ఫైల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్ని గుర్తు చేసుకోవడం గురించి ఈరోజు మనం ఏ రకమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణ పొందాలి అన్న దాని మీద పరిశీలించడం కోసం ఈరోజు ఈ సుదీర్ఘమైనటువంటి ఎపిసోడ్ని చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మనం కొన్ని రకాలైనటువంటి అంశాలని మనం చర్చిద్దాం. ఒకసారి మనం అంశాలను కనుక పరిశీలించినప్పుడు వరుస క్రమంలో ఒకసారి చూస్తే కనుక అసలు సివిల్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్లోకి వెళ్ళొచ్చా అనేది మొదటిగా మనం చూడాలి. అదేవిధంగా ఈరోజు మనం చర్చించబోయేటటువంటి మరొక అంశం టెంపరరీ ఇంజెక్షన్ అంటే ఏమిటి, అదేవిధంగా మూడో అంశం పర్మనెంట్ ఇంజెక్షన్ అంటే ఏమిటి, అదేవిధంగా నాలుగో అంశంగా అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏమిటి, ఏ పరిస్థితుల్లో వేయాలి అనే దాని గురించి కూడా చర్చిద్దాం. దానితో పాటుగా సివిల్ తగాదాల్లో పోలీసు వారు ఏ సందర్భాల్లో ఇన్వాల్వ్ అవుతారు, అసలు సివిల్ తగాదాల్లో పోలీసు వారు ఇన్వాల్వ్ అవ్వచ్చా అనే దాని మీద కూడా చర్చిద్దాం. దాంతోపాటు కోర్టు కేసు నడుస్తున్నప్పుడు వాది ప్రతివాదులు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చర్చిద్దాం. దాంతోపాటుగా సివిల్ కేసుల్లోని కేవియట్ పిటిషన్లు ఫైల్ చేయాలంటే ఏ రకంగా ఫైల్ చేయాలి, వాటి కాల వ్యవధి ఎంత అనేది కూడా మనం ఒకసారి దీంట్లో చర్చిద్దాం. ఇక దీంతో పాటుగా చివరిగా సివిల్ సూట్లపై సంబంధించి ఫైల్ చేసేటప్పుడు మన దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఫైనల్గా చర్చిద్దాం. అయితే ముఖ్యంగా మిత్రులందరూ కూడా ఈ ఎపిసోడ్ని చూస్తున్న వారందరూ కూడా మన లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ప్రతి ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది. అయితే ఈరోజు కనుక మనం అంశాన్ని కనుక పరిశీలించినప్పుడు ముఖ్యంగా మొదటిది సివిల్ డిస్ప్యూట్లు ఉన్నప్పుడు అసలు ఈ రకమైన సివిల్ డిస్ప్యూట్ ఫైనలైజ్ కేసెస్ ఉన్నప్పుడు ఆ కేసుల్లో ఉన్న ల్యాండ్ మీదకి వాదులు కానీ ప్రతివాదులు కానీ వెళ్ళొచ్చా, వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా అనే దాని గురించి ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఒక సివిల్కి సంబంధించినటువంటి కేసు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులోని వ్యవహారం నడుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ ల్యాండ్ మీదకి వెళ్ళే పరిస్థితి ఉండదు. దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మిత్రులు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కనుక పరిశీలించినప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి యాక్ట్స్లో సివిల్కి సంబంధించి సూట్ ఫైల్ చేసి ఉన్నప్పుడు వాదులు ప్రతివాదులు మొదటిగా వాదిని కనుక చూసుకుంటే వాది తన దగ్గర ఉండేటటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా చేసి సివిల్కి సంబంధించినటువంటి సూట్లని లోకల్ సివిల్కి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్ ఉండేటటువంటి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఫైల్ చేయడం, అటువంటి డాక్యుమెంట్స్ ఫైల్ చేయడం ద్వారా కోర్టుల్లో నెంబరింగ్ జరగడం అంతా ఒక పరిపాటిగా జరుగుతూ ఉంటాయి. ఇక దీంతోపాటు అసలు సివిల్ సంబంధించినటువంటి ఇటువంటి కేసులకు సంబంధించి ఒకసారి కనుక మనం ఆలోచించినట్టయితే అటువంటి కేసుల్లో ఎవరైనా కనుక ప్రతివాది దీనికి సంబంధించిన దాంట్లో కేవియట్లు ఫైల్ చేసి ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఒక వ్యక్తి కేసు సూట్ ఫైల్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతి పరిస్థితిని కూడా సూట్ వేసినటువంటి ప్రతి సిచ్యువేషన్ని కూడా గౌరవ న్యాయస్థానాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అటువంటి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే దాని మీద కానీ దానికి సంబంధించినటువంటి వాదులు ప్రతివాదులకు సంబంధించినటువంటి వారి పేర్ల మీద కానీ ఏవైనా కేవియట్ ఫైల్ అయి ఉన్నాయా అనేది కూడా ముఖ్యంగా ఇందులో చూడవలసి ఉంటుంది. వీటికి సంబంధించి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ సూట్లు అనేది నిర్వహణ జరపడం, వాటి మీద నెంబర్లు ఇవ్వడం, కోర్టుల్లోని వ్యవహారాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని మీద సివిల్ సూట్లు ఫైల్ చేసి ఆ నెంబర్ల ద్వారానే కోర్టులో ఫైళ్ళు మూవ్ అవ్వడం నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏమిటి మనం కనుక ఒకసారి చూసినట్టయితే అవుట్ ఆఫ్ ఆర్డర్ అనే దాన్ని మనం ఒకసారి పరిభాషలో చూసుకుంటే దానికి మీకు దాని తాలూకా అర్థం మీకు క్లియర్గా అర్థమవుతూనే ఉంది. అవుట్ ఆఫ్ ఆర్డర్ అనే దాని మీద అంటే మనకు ఎమర్జెన్సీ ఉన్నది అన్న సందర్భంలో సివిల్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ముఖ్యంగా ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ని మనం వాడడం అనేది జరుగుతుంది. ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది
ఫైల్ చేసేటప్పుడు టెంపరరీ ఇంజెక్షన్లకి అదేవిధంగా పర్మనెంట్ ఇంజెక్షన్లు ఫైల్ చేసే సందర్భాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే టెంపరరీ ఇంజెక్షన్లు ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ రెమెడీ రావాలి అనుకుంటే కనుక కోర్టుకి కొంత రుసుము కట్టి అదేవిధంగా కోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ఫైల్ చేసి అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా త్వరితగతిన బెంచీకి రావడం వల్ల ఏదైతే కేటాయించినటువంటి గౌరవ న్యాయస్థానం ఉంటుందో ఆ న్యాయస్థానం ముందు ఆ న్యాయమూర్తి ముందు వీరి వాదనలు వినిపించడం, దాని ద్వారా వీరు ఒకవేళ అందులో డాక్యుమెంట్స్ అన్నీ కూడా వేసినటువంటి వ్యక్తి ఫేవర్గా ఉన్నట్టయితే టెంపరరీ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఈ టెంపరరీ ఇంజెక్షన్లు ఇవ్వడంతో పాటు కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ ఇంజెక్షన్లు కూడా ఫైల్ చేయడం జరుగుతాయి. అవి కూడా కొన్ని సందర్భాల్లో ఇదే అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ప్రొసీజర్ జరుగుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతివాదికి నోటీసులు, అర్జెన్సీ నోటీసులు ఇవ్వడం ద్వారా వారి తొలగి వాదనలు కూడా విని తర్వాత వారికి ఈ ఉండేటటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో షెడ్యూల్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి సంబంధించిన దాని మీద ఎటువంటి రైట్స్ ఉన్నాయి అనేది కూడా కోర్టు వారు ఒకసారి పరిగణలో తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కోర్టు వారు దీని మీద పూర్తి స్థాయిలో తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇక ఫర్దర్గా కోర్టులో సూట్లు ఉండడం, సూట్లు రన్ అవుతూ ఉంటాయి. ఆ సూట్లో వాదులు ప్రతివాదులు వాళ్ళ తలకు వాదనలు వినిపిస్తూ ఉంటారు. వాది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, వాటి డాక్యుమెంట్స్ ద్వారా వారు దానికి సంబంధించినటువంటి ప్రతివాదులు రిటర్న్ స్టేట్మెంట్లు ఫైల్ చేయడం, రిటర్న్ స్టేట్మెంట్లు ఫైల్ చేసిన తర్వాత వాదులకి ప్రతివాదులకి మధ్య జరగడం, ఎవరి డాక్యుమెంట్స్ ఏమిటనేవి కోర్టు వారి ముందు ప్రజెంట్ చేయడం, ఇదంతా కూడా కొంత సమయానుకూలంగా జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి ఎగ్జామ్మెంట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇక రెండోది సివిల్ తగాదాల్లో పోలీసు వారి పాత్ర కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సివిల్ తగాదాల్లో పోలీసు వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా అసలు ఈ సివిల్ తగాదాల్లో పోలీసు వారి పాత్రని కనుక ఇన్వాల్వ్ చేసి చూసినప్పుడు చాలా వరకు ప్రజలకు అవగాహన ఉండే సందర్భం ఏంటంటే అసలు సివిల్ తగాదాల్లో పోలీసు వారు ఇన్వాల్వ్ అవ్వచ్చా అవ్వకూడదా అనే దాని మీద గౌరవ ఉన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి తీర్పులను కూడా ఇవ్వడం జరిగింది. అయితే సివిల్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్కి సంబంధించిన వాటిలో తగాదాల్లో పోలీసు వారు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఏ సందర్భంలో పోలీసు వారు ఇన్వాల్వ్ అవుతారు అనేది కనుక మనం గమనించినట్టయితే ప్రతి మండలానికి కూడా మండల మేజిస్ట్రేట్లు అనేవారు ఉంటారు. వీళ్ళనే మనం ఎంఆర్ఓల కింద తహసీల్దార్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అటువంటి వారిని ప్రతి మండలానికి అధికారి ఉండడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్ అనే దాని మీద గొడవలు జరుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ సందర్భాలకు వచ్చేటప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరిగేటువంటి సమయాల్లో దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య గొడవలు జరగడం, ఆ ల్యాండ్లోని వారి మధ్య ఘర్షణలు జరగడం వల్ల ఎంఆర్ఓ కానీ అదే మండల మేజిస్ట్రేటు ఇచ్చిన ఆదేశాల వరకు మాత్రమే ఈ పోలీసు వారు అనేది అందులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ కూడా నేను గత వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా ఒకసారి మీరు పరిశీలించినట్టయితే అసలు భూ చట్టాల్లోని పోలీసు వారి పాత్ర గురించి చాలా క్లియర్గా కొన్ని ఎపిసోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దాని కనుక చూసినట్టయితే ఇంకా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషను ఏ సెక్షన్ల కింద ఎక్కడ ఏ రకంగా నమోదు చేస్తారు, అసలు సివిల్ డిస్ప్యూట్ వ్యవహారంలో పోలీసు వారు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ సందర్భాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కూడా వివరించడం జరిగింది. అయితే మనం ఒకసారి కనుక గమనించినట్టయితే కేవియట్ ఎక్కువగా మనం కొన్ని సందర్భాల్లో అతిగా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అసలు కేవియట్కు ఉన్నటువంటి పాత్ర ఏంటి, అసలు కేవియట్ని ఎందుకు ఫైల్ చేస్తారని కూడా గత వీడియోల్లో చెప్పడం జరిగింది. ఏదైనా సందర్భాల్లో ప్రతివాది మన మీద సూట్ ఫైల్ చేస్తాడని మనకు అనుమానం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మనం కేవియట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేవియట్ ఫైల్ చేయడం వల్ల వాది ప్రతివాదుల మధ్య ఒకవేళ ఫైల్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు వాదనలు విన్న తర్వాత మాత్రమే కోర్టు వారు తిరిగి వారి తాలూకు నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ రకంగానే ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ కేవియట్ తాలూకు కాలపరిమితి ఎంత అని ఒకసారి ఆలోచించినప్పుడు కేవియట్ యొక్క కాలపరిమితి 90 రోజులు ఉంటుంది. ఇది ప్రతి 90 రోజులకు ఒకసారి కేవియట్ అనేది ఫైల్ చేయవలసి ఉంటుంది. అలా చేసుకుంటేనే మాత్రమే అది ఫోర్స్లో ఉన్నట్టుగా ఉపయోగపడుతుంది. సివిల్ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి కేసులకు వచ్చేటప్పుడు అసలు ఈ కేవియట్ అనేది టెంపరరీ ఇంజెక్షన్లు అనేవి, ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్లు అనేవి ఇవన్నీ కూడా ఎప్పుడు సందర్భోచితంగా జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఒక సివిల్ సూట్ని ఫైల్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే మిత్రులందరికీ తెలిసిందే
ప్రతి వ్యక్తి కూడా ఒక ఆ, భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి కొనుగోలులో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి ప్రాపర్గా. అదేవిధంగా ఈసీ అప్పటి వరకు కూడా ఎవరెవరి చేతుల నుండి మారాయి, లింక్ డాక్యుమెంట్లు ఎవరెవరి నుంచి ఎవరెవరికి దాఖలు పడింది అనే దానికి కూడా ఇది ఈసీ కూడా ఉంటుంది. ఈ ఈసీ కూడా మీరు దాంట్లో పొందుపరచవలసి ఉంటుంది. దీంతోపాటు 1B అడంగళ్ళు అనేవి కూడా ఉంటాయి, అవి కూడా మీరు దీంతోపాటు పొందుపరచవలసి ఉంటుంది. దీంతోపాటు అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అన్నీ సమకూర్చి కోర్టులో కేసులు ఫైల్ చేయడం ద్వారా మీరు కోర్టులోని దీని డాక్యుమెంటేషన్ ఏ నెంబర్ నుండి ఏ నెంబర్కి దాఖలు పడింది, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు అనేది కనుక కోర్టులో ప్రూవ్ చేయగలిగి ఆ ప్రాపర్టీ మీది అని చెప్పి ఆ ప్రాపర్టీలో మీ పొజిషన్ ఉన్నది అని చెప్తేనే దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు మీకు తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. గత ఎపిసోడ్స్లో మీకు వివరించినట్టుగా ఈ కేవియట్కి సంబంధించి కానీ, ఈ టెంపరీ ఇంజెక్షన్లకు సంబంధించి కానీ, లేదు అనుకుంటే ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అనేక అంశాలని తెలియజేసినప్పటికీ కూడా ప్రజల అవసరాలు అవగాహన కొరకు మాత్రమే మరలా ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఒక సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్నటువంటి ల్యాండ్ పైన మీరు ఫైల్ చేయాలి అనుకునే సందర్భంలో ముఖ్యంగా ఈ సివిల్ సంబంధించినటువంటి చట్టాలపైన కొంత అవగాహనతో ఫైల్ చేయడం ద్వారా మీరు విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మరొకసారి పరిశీలించినప్పుడు అందులో చాలా క్షుణ్ణంగా ఈ గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ఆధారంగా ఏ రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సివిల్ సూట్లలో మీరు గెలుపు పొందడం అనేది జరుగుతుందో కూడా వివరంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ లాని మీరు తెలుసుకొని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది.